సార్ షీ హెల్క్ ఇంట్లో ఎవరో దూరడం వాచ్మెన్ చూసాడంట సార్. అయితే వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిచి వాడు ఎలా ఉంటాడో బొమ్మ గీయించండి. कुछ समझे दया? इसका मतलब है హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ శాండ్ మ్యాన్ సీజన్ 2 కి సంబంధించిన అఫీషియల్ బిహైండ్ ద సీన్స్ ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది, కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికన్ సైకో మూవీని ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. యాక్చువల్లీ ఈ మూవీ 2000 లో రిలీజ్ అయిన అమెరికన్ సైకో మూవీకి రీమేక్ కాదంట. బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ అనే ఒక రైటర్ రాసిన అమెరికన్ సైకో అనే బుక్ ని బేస్ చేసుకుని న్యూ అడాప్టేషన్ గా ఈ మూవీని అయితే చేయబోతున్నారంట. అండ్ ఈ న్యూ అమెరికన్ సైకో మూవీలో మెయిన్ లీడ్ గా జేకబ్ ఎలార్డీని తీసుకుంటున్నారని ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ఈ న్యూ అమెరికన్ సైకో మూవీలో ప్యాట్రిక్ బ్యాట్మెన్ రోల్ కోసం ఆస్టిన్ బట్లర్ ని తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు ట్యాంగల్డ్ యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్ మూవీగా తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ లైవ్ యాక్షన్ మూవీ అనేది ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ డిజ్నీ వాళ్ళకి ఏమైందో నాకైతే అర్థం కావడం లేదు. యానిమేటెడ్ లో తీసిన మూవీస్ అన్ని మళ్ళీ లైవ్ యాక్షన్ లో కూడా తీస్తున్నారు. మేబీ వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఈ లైవ్ యాక్షన్ మూవీలు ప్లాన్ చేస్తున్నారా, లేదా ఆ మూవీస్ కున్న క్రేజ్ ని యూజ్ చేసుకుందామని మూవీస్ తీస్తున్నారా అనేది నాకైతే అర్థం కావడం లేదు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఒకసారి యానిమేటెడ్ లో చూసిన మూవీ మళ్ళీ లైవ్ యాక్షన్ లో చూడడం అవసరం అంటారా? దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ రాబోతున్న ఈవిల్ డెడ్ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ఈవిల్ డెడ్ బర్న్ గా ఉండబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ కాబోతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ హెన్రీ కేవిల్ మల్టిపుల్ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రాజెక్టులలో వార్ హ్యామర్ 40K అనే ఒక లైవ్ యాక్షన్ సిరీస్ కూడా ఉంది. ప్రెజెంట్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ అనేది అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ ని వార్ హ్యామర్ 40K అనే ఒక మినియేచర్ గేమ్ ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో హెన్రీ కేవిల్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. అండ్ ఈ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేయబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాన్ హావర్డ్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన ప్రెజెంట్ ఈడెన్ అనే ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ని రివీల్ చేశారు. ఆ కాస్ట్ మెంబర్స్ ఎవరో చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ మూవీలో సిడ్నీ స్వీనీ ఉంది, అనాది అర్మాస్ ఉంది, వెనెస్సా కర్బీ ఉంది, అండ్ వీళ్ళతో పాటు జ్యూడ్ లా కూడా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ లో మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే సిరీస్ రిలీజ్ అయింది కదా, మీలో ఎవరైనా చూసారా? ఆ సిరీస్ అనేది స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ గాడ్జిల్లా బ్యాక్ స్టోరీని అండ్ మాన్స్టర్ వర్స్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో చూడకపోతే వెంటనే చూసేయండి, లేదా నా ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది, అదైనా చూసేయండి. అండ్ ఈ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ యాపిల్ టీవీ ప్లస్ వాళ్ళు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేసి సీజన్ 2 యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ అనేది ప్రాబబ్లీ 2025 ఎండింగ్ కానీ 2026 లో కానీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీక్ హ్యారీ పాటర్ సిరీస్ కి సంబంధించి కాస్టింగ్ అప్డేట్ చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ తెలిసిన న్యూస్ ఏంటి అంటే ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ అయిన హ్యారీ పాటర్, హెర్మైన్, రాన్ వీజ్లీ ఈ 3 క్యారెక్టర్స్ కోసం 32,000 మంది పిల్లల్ని ఆడిషన్ చేశారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. మరి అంతమందిని ఆడిషన్ చేశాక కూడా ఈ 3 క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఏమీ రాలేదు. సో చూడాలి మరి ఈ మెయిన్ క్యారెక్టర్స్ లో ఎవరిని తీసుకుంటారో. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది మూవీస్ ని ఏ క్యాజువల్ లో అయితే షూట్ చేశారో సేమ్ అదే క్యాజువల్ లో ఈ సిరీస్ ని కూడా తీయబోతున్నారంట. అండ్ ఈ సిరీస్ 2026 లో HBO Max లో రిలీజ్ కాబోతుంది. నాకైతే ఈ సిరీస్ మీద అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ ని డెవలప్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ 2025 ఎండింగ్ నుంచి ఒక పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది అని ప్రీవియస్లీ కొన్ని న్యూస్లు కూడా వచ్చాయి. అండ్ రీసెంట్లీ వస్తున్న న్యూస్ ఏంటి అంటే ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు జానీ డెప్ జాక్ స్పారో క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ ని అయితే డెవలప్ చేస్తున్నారంట. కానీ ఈ జాక్ స్పారో క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వమని డిజ్నీ వాళ్ళు జానీ డెప్ ని ఇంకా అడగలేదంట. మేబీ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జానీ డెప్ ని కన్విన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా. సో అట్లీస్ట్ ఒక లాస్ట్ మూవీలో జాక్ స్పారో క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకొచ్చి ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇచ్చి రీబూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఇలా అని కొన్ని
కొన్ని రూమర్స్ వస్తున్నాయి, బట్ లోపల వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. అండ్ నేను బలంగా కోరుకుంటున్న విషయం ఏంటి అంటే అట్లీస్ట్ ఒక్క మూవీలో జాక్ స్పారో క్యారెక్టర్ లో జానీ డెప్ రిటర్న్ అవ్వడానికి ఒప్పుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఒకవేళ ఇది గనుక జరిగింది అనుకోండి, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ అనేది రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హార్లీ క్వీన్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 5 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రీసెంట్లీ రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ జనవరి 16 కి HBO Max లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది బ్యాట్మెన్ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూవీ స్క్రిప్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, షూటింగ్ ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ జేమ్స్ గన్ కే తెలియాలి. అండ్ జేమ్స్ గన్ DCU లో ఉండే బ్యాట్మెన్ ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే మూవీస్ లో అసలు ఏ మూవీలో కూడా కనిపించడంట. డైరెక్ట్ గా బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీలోనే కనిపిస్తాడంట. మరి ఆ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందా అంటే అది కూడా లేదు. వీళ్ళకి ఫస్ట్ ఒక మంచి ఐడియా రావాలంట. ఆ ఐడియాని బేస్ చేసుకుని ఒక మంచి స్క్రిప్ట్ రాయాలంట. ఆ స్క్రిప్ట్ నచ్చితేనే గ్రీన్ లైట్ చేస్తారంట, లేకపోతే ఈ బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీని పోస్ట్ పోన్ చేస్తారంట. అండ్ జేమ్స్ గన్ చెప్పింది ఏంటి అంటే వీళ్ళు మార్వెల్ లాగా ఫస్ట్ ఒక పెద్ద విలన్ ని సెట్ చేసుకుని దాని చుట్టూ స్టోరీస్ అయితే రాసుకోవట్లేదంట. వీళ్ళు DC యూనివర్స్ ని బిల్డ్ చేసుకునే విధంగా స్టోరీస్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారంట. సో చూడాలి మరి జేమ్స్ గన్ ప్లాన్స్ అయితే ఎలా ఉండబోతున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి DC స్టూడియోస్ వాళ్ళు క్లేఫేస్ కి సంబంధించి ఒక మూవీని గ్రీన్ లైట్ చేసినట్టు రీసెంట్లీ జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని మైక్ ఫ్లానగన్ అనే ఒక రైటర్ రాస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఎర్లీ 2025 లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 40 మిలియన్ ఉండబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ క్లేఫేస్ మూవీని హారర్ ట్రాజెడీ మూవీగా తీయబోతున్నారంట. అండ్ ఇందులో క్లేఫేస్ క్యారెక్టర్ ని విలన్ గా అయితే చూపించబడడం లేదంట. సో చూడాలి మరి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే చూశాను. యాక్చువల్లీ ఈ న్యూస్ నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. నేను ఈ న్యూస్ చూసిన సోర్స్ ఏంటి అంటే పేరొద్దులేండి, ఈ సోర్స్ లో నేను చూశాను. అండ్ ఆ సోర్స్ అనేది ఎంతవరకు యాక్యురేట్ నాకైతే తెలియదు. సో నెక్స్ట్ వీక్ వెయిట్ చేసి చూద్దాం. ట్రైలర్ వస్తే మంచిదే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి DC స్టూడియోస్ వాళ్ళు కొన్ని ప్రాజెక్టుల యొక్క రిలీజ్ డేట్లని రివీల్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ మ్యాన్ మూవీ జూలై 11, 2025 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఒక అన్టైటిల్డ్ DC ఫిలిం May 29, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ June 26, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ క్లేఫేస్ మూవీ September 11, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ది బ్యాట్మెన్ 2 మూవీ October 2, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఒక అన్టైటిల్డ్ DC ఫిలిం March 5, 2027 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత డైనమిక్ డ్యూ అనే ఒక మూవీ June 30, 2028 కి రిలీజ్ కాబోతుంది. ఇందులో నేను సూపర్ మ్యాన్ అండ్ ది బ్యాట్మెన్ 2 ఈ రెండు మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీరే మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన ఒక స్పెషల్ లుక్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన రన్ టైం కూడా రివీల్ అయింది. ఈ మూవీ 2 hours 4 minutes ఉండబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్స్ అయితే జరిపారంట. అండ్ ఈ మూవీకి బ్యాడ్ రివ్యూస్, పూర్ రియాక్షన్స్ వచ్చాయంట. అండ్ ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ రీషూట్లు చేస్తారా లేదా జస్ట్ కొన్ని క్లిప్స్ ని రీఎడిట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. మరి యాక్చువల్లీ ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ అనేది లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్ ఫిబ్రవరికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ అనుకుంటా. కానీ టెస్ట్ స్క్రీనింగ్స్ లో ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో ఈ మూవీకి రీషూట్లు జరిపారు, స్టోరీలో కొన్ని చేంజెస్ కూడా చేశారు. అయినా కూడా మళ్ళీ టెస్ట్ స్క్రీనింగ్స్ లో మళ్ళీ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ ఈ రీషూట్లు చేయడానికి ఉన్న బడ్జెట్ కి ఇంకొక 100 million ఎక్స్ట్రా యాడ్ అయిందంట. సో ఇంకా మార్వెల్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదు రిలీజ్ చేయక తప్పదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కొన్ని క్యారెక్టర్స్ రిటర్న్ కాబోతున్నాయని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఆంథోనీ మ్యాకీ ఫాల్కన్ గా రిటర్న్ అవబోతున్నాడు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ హెయిలీ యాడ్వెల్ పెగ్గీ కార్టర్ లేదా కెప్టెన్ కార్టర్ గా రిటర్న్ అవబోతుంది అని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో క్రిస్ ఇవాన్స్ కూడా రిటర్న్ అవుతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. కానీ ఆయన ఏ క్యారెక్టర్ లో రిటర్న్ అవుతున్నారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు క్రిస్ ఇవాన్స్ క్యారెక్టర్ కి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ ఏంటి అంటే అతను ఓల్డ్ కెప్టెన్ అమెరికాగా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. లేదా అతను ఫెంటాస్టిక్ 4 మెంబర్ అయిన జానీ స్ట్రామ్ క్యారెక్టర్ లో కూడా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే ఫెంటాస్టిక్ 4 కి అండ్ డూమ్ కి కొంచెం కనెక్షన్ ఉంది కాబట్టి. అండ్ ఇంకొక రూమర్ ఏంటి అంటే కెప్టెన్ హైడ్రా క్యారెక్టర్ లో క్రిస్ ఇవాన్స్ రిటర్న్ కాబోతున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొక రూమర్ ఏంటి అంటే నోమాడ్ అనే ఒక క్యారెక్టర్ లో క్రిస్ ఇవాన్స్ కనిపించబోతున్నాడు అని కూడా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అసలు అర్థం కావడం లేదు. అండ్ ఇందులో ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా ఉంది. అదేంటి అంటే మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ డూమ్స్డే మూవీకి హైప్ పెంచడానికి RDJని క్రిస్ ఇవాన్స్ ని తీసుకొచ్చారు. ఇది మాత్రం కన్ఫర్మ్. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ అప్డేట్ల విషయానికి వస్తే కొన్ని గుడ్ న్యూస్ లోనే కొన్ని బ్యాడ్ న్యూస్ లోనే. సో మీరు హఠాత్ పరిణామాలని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఇంకా ఫస్ట్ గుడ్ న్యూస్ తో మొదలు పెడదాం. అదేంటి అంటే సోనీ వాళ్ళు
తమ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని క్రేవెన్ ది హంటర్ మూవీ తర్వాత ఆపేస్తున్నారంట. తర్వాత ఇంకా మూవీస్ అనేవి తీయరంట. అంటే ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఇంకా స్పైడర్ మ్యాన్ విలన్స్ కి సంబంధించి మూవీస్ అనేవి రావంట. ఇది మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ మీరు అప్పుడే సంతోషపడకండి, ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే సోనీ వాళ్ళు తమ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని ఆపేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ, నికోలస్ కేజ్ స్పైడర్ మ్యాన్ నోయర్ సిరీస్, స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీస్ మీద సోనీ వాళ్ళు తమ ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారంట. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే సోనీ వాళ్ళు ఒక యూనివర్స్ ని సంకనాకిచ్చారు అండ్ ఇప్పుడు ఎంసీయూ మీద పడి ఏడుస్తారన్నమాట. అండ్ అంతేకాదు వీళ్ళ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ గా నటించడానికి వేరొక యాక్టర్ ని తీసుకోబోతున్నారంట. అంతేగాని టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీస్ మాత్రం అస్సలు తీరు. వాటిని తీసుకెళ్లి వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ జెండాయాది ఛాలెంజర్స్ మూవీ తీసిన డైరెక్టర్ లూకా గ్వాడాగ్నినో ఆండ్రూ గార్ఫీల్డ్ ని పెట్టి ఒక స్పైడర్ మ్యాన్ మూవీ తీయాలని అనుకుంటున్నానని తన ఇంట్రెస్ట్ ని బయటపెట్టాడు. కానీ అది సోనీ వాళ్ళు జరగనివ్వరు కదా. అండ్ రీసెంట్లీ తెలిసిన న్యూస్ ఏంటి అంటే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ రీరైట్ చేయబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఓరి బాబోయ్, ఈ స్పైడర్ మ్యాన్ అప్డేట్ లో వచ్చిన ప్రతిసారి బీపీ రైజ్ అయిపోతుంది. దీనివల్ల హల్క్ లా మారిపోతే బాగుండు అనిపిస్తుంది. సో ఈ స్పైడర్ మ్యాన్ అప్డేట్లు అన్ని చూసిన తర్వాత మీకు వచ్చిన కోపం మొత్తాన్ని కామెంట్ బాక్స్ లో నింపేయండి. అండ్ ఇది గైస్ ఈ వీక్ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.